భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం దేవగాయత్రి కార్యక్రమంలో భాగంగా 3వ గాయత్రి అయిన శ్రీ విష్ణు గాయత్రి గురించి తెలుసుకుందాం. ముందుగా విష్ణు గాయత్రి యొక్క మంత్రం: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇప్పుడు ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. ఓం అంటే పరబ్రహ్మస్వరూపుడైన పరమాత్మకు ప్రణామము. నారాయణాయ అనగా నారాయణుడికి అంటే సర్వజీవులలోనూ ఉన్నవాడికి అని అర్థం. విద్మహే మనము ధ్యానం చేద్దాము. వాసుదేవాయ వాసుదేవుని కుమారుడైన పరమాత్మకు అంటే అన్ని జీవులలోనూ నివసించేవాడికి. ధీమహి మనస్సును నిలిపి ధ్యానం చేస్తున్నాము. తన్నో ఆ విష్ణువు యొక్క. విష్ణువు విశ్వమంతా వ్యాపించేవాడు, సర్వాంతర్యామి. ప్రచోదయాత్ మా బుద్ధిని ప్రేరేపించునుగాక. ఇది ఈ మంత్రంలోని ప్రతి పదము యొక్క అర్థం. ఇప్పుడు ఈ శ్లోకానికి సరళమైనటువంటి భావార్థాన్ని తెలుసుకుందాం. నారాయణుడైన వాసుదేవుని ధ్యానిస్తున్నాము. విష్ణువు మా బుద్ధిని ధర్మ మార్గంలో నడిపించునుగాక అని ఈ శ్లోకానికి సరళమైన భావార్థం. అచ్చమైన భావం ఏమిటంటే సర్వలోకాలను రక్షించేవాడు, సర్వజీవుల హృదయంలో నివసించే వాసుదేవుని మనం ధ్యానిస్తున్నాము. మన బుద్ధి, మన కార్యాలు ధర్మ మార్గంలో నడవాలని ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, ఈ మంత్రంతో ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఇక ఈ మంత్రం యొక్క అంతరార్థం ఏమిటో కూడా తెలుసుకుందాం. విష్ణుతత్వం అంటే ధర్మాన్ని నిలబెట్టడం, జీవనాన్ని సమతుల్యంగా కొనసాగించడం, సృష్టి, స్థితి, లయ అనే త్రిగుణాత్మక శక్తిగా ఆయన విశ్వాన్ని నిర్వహిస్తాడు అని ఈ మంత్రం యొక్క నిజమైన అంతరార్థం. ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఈ మంత్రాన్ని కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ మనం జపం చేయడం వల్ల మనం ఎంతో సత్ఫలితాలను పొందుతాం. దేనికైనా నమ్మకమేనండి అతి ముఖ్యం. ఇకపోతే ఈ జపం చేయడానికి ఉత్తమమైన సమయం ప్రాతకాలం, అంటే ఉదయం, సాయంత్రం కూడా. అలాగే ఏ దిశగా కూర్చోవాలి? తూర్పు దిశగా కూర్చోవాలి. విష్ణుమూర్తిని మనం ప్రార్థించేటప్పుడు ఏ ఆసనం మీద మనం కూర్చోవాలి? పసుపు వస్త్రం లేదా కుశ ఆసనము పై కూర్చోవాలి, అంటే దర్భాసనం మీద కూర్చోవాలి. తర్వాత విష్ణుదేవుని యొక్క విగ్రహం లేదా శాలిగ్రామం మీద మనం పసుపు పువ్వులతోటి అర్చన చెయ్యాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో విష్ణువు పరతత్వంగా వర్ణింపబడ్డాడు. భగవద్గీత, విష్ణు సహస్రనామం మొదలైన గ్రంథాలలో నారాయణుని యొక్క మహిమ విశదమవుతుంది. ఈ గాయత్రి జపం వల్ల చిత్తశుద్ధి, ధైర్యము, సద్బుద్ధి, సంపద, శాంతి లభిస్తాయని ప్రజల యొక్క విశ్వాసం. ఇంత కష్టపడి మనం ఈ జపం చేస్తాం కదా, మరి మనం ఈ రోజున ఏం ఆచరించాలి అంటే ధర్మంగా జీవించేందుకు ప్రయత్నిద్దాం. మాట, మనసు, చేతలలో సత్యము, దయ, క్షమ ఉండేలా చూసుకుందాం. ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేద్దాం. కుటుంబంలో ప్రేమ, ఐక్యం నిలబెడదాం. అన్నీ ఆ విష్ణుదేవుని యొక్క చైతన్యమే అని భావించి కృతజ్ఞతతో జీవిద్దాం. ఈ మంత్రజపం వల్ల కలిగే ఫలాలు ఏమిటంటే ధర్మనిష్ట బలపడుతుంది, మనశ్శాంతి, చిత్తశుద్ధి కలుగుతుంది, సద్బుద్ధి, జ్ఞానము పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వము, అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ సత్సంబంధాలు, సుఖశాంతులు కలుగుతాయి. చివరగా ఆ విష్ణుమూర్తిని, ఆ నారాయణుణ్ణి ఒక్కసారి ప్రార్థించుకుందాం. ఓం నారాయణ, మా మనస్సును పవిత్రపరచి ధర్మ మార్గంలో నడిపించి మాకు జ్ఞానము, శాంతి, రక్షణ ప్రసాదించుము. విన్నారు కదా ఈ విష్ణు గాయత్రిని. ఎవరికైతే ఆ నారాయణుడు ఇష్టదైవంగా ఉంటాడో ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని మనం చెప్పుకున్న విధంగా మీకు ఎన్నిసార్లు చేయగలిగే ఓపికంటే అన్నిసార్లు నిశ్చలమైన భక్తితో, నిర్మలమైన మనస్సుతో సత్ఫలితం పొందే విధంగా భక్తితో ఆ స్వామిని ధ్యానించండి.
ఓం నమో నారాయణాయ. రేపటి భాగంలో మరొక దేవతామూర్తి యొక్క దేవగాయత్రి గురించి తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.